ఒక ప్రాంతం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా బతకాలన్నా జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. ఇందుకు తగిన మోతాదులో పచ్చదనం ఉండాలి. కాంక్రీట్ జంగిల్ను, అటవీ విస్తీర్ణాన్ని సమతుల్యం చేయగలగాలి. పచ్చదనాన్ని పెంపొందించడం అంత సులభం కాదు. చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం ఉంటేనే సాధ్యమవుతోంది. స్వరాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన తెలంగాణకు హరితహారంతో ఇది సాకారమైంది. రాష్ట్రానికి పచ్చ తోరణం కట్టిన హరితహారం పథకం ప్రారంభమై దశాబ్దమైంది. తెలంగాణకు ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చిన బృహత్తర పథకం హరితహారం. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచి ఆకుపచ్చని రాష్ట్రాన్ని ఆవిష్కరించాలనే లక్ష్యంతో స్వరాష్ట్రంలో తొలి సీఎం కేసీఆర్ ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ హరిత యజ్ఞం ప్రారంభమై 10 ఏళ్లు పూర్తయ్యాయి. జూలై 3, 2015న తొలి మొక్కను నాటి కేసీఆర్ ఈ హరిత యజ్ఞాన్ని ప్రారంభించారు. గులాబీ దళపతి మానస పుత్రిక అయిన ఈ పథకం రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చింది. అటవీ శాతాన్ని పెంచి ప్రజల ఆయుష్, ఆరోగ్యాన్ని పెంచింది. హరితహారం పథకం నీతి ఆయోగ్, ఐక్యరాజ్యసమితి వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు పొందడమే కాకుండా అనేక అవార్డులను దక్కింది. రాష్ట్రంలో 24% ఉన్న పచ్చదనాన్ని 33% పెంచడమే లక్ష్యంగా కేసీఆర్ హరితహారం పథకానికి శ్రీకారం చుట్టారు. ఏటా వానాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. 9 విడతల్లో 290.35 కోట్ల మొక్కలను నాటారు. 2015-16లో తొలి ఏడాది 15.05 కోట్ల మొక్కలు నాటడంతో మొదలైన ప్రస్థానం 2017-18లో రికార్డు స్థాయిలో ఏకంగా 60.05 కోట్ల మొక్కలు నాటే స్థాయికి ఎదిగింది. ఏటా సగటున 30-40 కోట్ల మొక్కలు నాటారు. నాటి ప్రభుత్వం 9 విడతల హరితహారం కోసం 10,822 కోట్లు ఖర్చు చేసింది. అవసరమైన మొక్కలను పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 14,864 నర్సరీలను ఏర్పాటు చేయించింది. కేవలం రోడ్ల పక్కన అక్కడక్కడ చెట్లు పెంచడానికే పరిమితం కాలేదు. పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేకంగా ప్రకృతి వనాలను ఏర్పాటు చేయించింది. ఈ విధంగా 13,657 ఎకరాల్లో పల్లె ప్రకృతి వనాలను, 6,298 ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాలకు, 1,691 కిలోమీటర్ల మేర రహదారి వనాలను, 12,000 కిలోమీటర్ల మేర బహుళ రహదారి వనాలను అభివృద్ధి చేసింది. తెలంగాణను ఆకుపచ్చ రాష్ట్రంగా మార్చాలన్న సీఎం కేసీఆర్ హరిత స్వప్నం నెరవేరింది. అరటి కాలంలోనే రాష్ట్రానికి ఆకుపచ్చ తోరణం తొడిగింది. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 6.85% పెరిగింది. పచ్చదనం 7.7% పెరిగింది. చెట్ల సంఖ్య 14.51% పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015లో రాష్ట్ర అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా 2021 నాటికి 21,214 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. 2019-21 మధ్య అటవీ విస్తీర్ణం పెరుగుదలలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇదే సమయంలో దేశంలో 0.22% పెరిగితే తెలంగాణలో 3.07% పెరిగింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా వెల్లడించింది. హైదరాబాదులో భారీ ఎత్తున 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చదరపు కిలోమీటర్లకు పచ్చదనం పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంటే 246% పెరుగుదల నమోదైంది. దీంతో రాష్ట్ర రాజధానికి వరల్డ్ గ్రీన్ సిటీ, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ అవార్డులు దక్కాయి. దేశంలో ఒక్క హైదరాబాద్ మాత్రమే ఈ ఘనత దక్కింది. హరితహారం పథకానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 10% గ్రీన్ బడ్జెట్ అమలు చేశారు. అటు హరితహారం అమలు తీరుపైన కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నాటిన మొక్కల్లో 85% బతకాలని నిబంధన విధించారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం అద్భుత పథకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 24% ఉన్న అటవీ విస్తీర్ణం 10 ఏళ్లలో 33%కి పెరగడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. హరితహారం పథకానికి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ ఈ పథకం తీసుకొచ్చిన గొప్ప మార్పులను వివరించారు. అటు హరితహారం పథకం దేశవ్యాప్తంగా చేపట్టిన అటవీకరణ డ్రైవ్ లో అతిపెద్దదిగా నిలిచి తెలంగాణను వికసింపజేసిందని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. దశాబ్దం పాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఈ పథకాన్ని మరో దశాబ్దం పాటు కొనసాగించేందుకు ప్రతిజ్ఞ చేద్దామని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.